హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుచిత మిఠపల్లి. సో ఈరోజు వీడియో వచ్చేసి ఇంట్లో సమ్మక్క సారక్క తల్లి పూజ ఏ విధంగా చేసుకుంటారు అండ్ దానికి ఎలాంటి టిప్స్ ఫాలో అవుతారు, అమ్మవారికి ఎలా ఫోటో ఎలా పెడతారు, పూజ ఎలా చేసుకుంటారు అని కంప్లీట్గా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వాచ్ కంప్లీట్ వీడియో. సో మేము స్టార్టింగ్ ఇలా చేస్తామంటే ఫోటో ప్రతి ఇయర్ కూడా మేము అంటే పెద్ద జాతరకి అండ్ 2 ఇయర్స్కి ఒకసారి పెద్ద జాతరగా అంటారు కదా. సో ప్రతిసారి కూడా మేము ఇంట్లో ఫోటో పెట్టుకొని పూజ చేసుకుంటాము. ఇంకా టెంపుల్కి కూడా వెళ్తాము. సో ఈ ఇయర్ టెంపుల్కి వెళ్ళట్లేదండి, సమ్ రీజన్స్. ఇంట్లోనే పూజ చేసుకుంటున్నాము. అమ్మవారి ఫోటో ఫస్ట్ క్లీన్ చేసేసి మొత్తం కూడా అండ్ గంధం రౌండ్ పెట్టి స్టార్టింగ్ ఫస్ట్ పసుపు కింద కుంకుమ అలా పెడతారు. ఇక్కడ చూడండి బొట్లు. అలా అమ్మవారికి ఫోటో కూడా మొత్తం రెడీ చేసుకుంటారు. మేము ఫస్టే పెట్టేసామండి, నేను వీడియో షూట్ చేయలేదు. నెక్స్ట్ తర్వాత ఇక్కడ కొబ్బరికాయల కూడా సేమ్ ఫస్ట్ పసుపు కుంకుమ పసుపు ఇలా పెట్టుకుంటారు. అండ్ సమ్మక్కకి సారక్కకి 2 కూడా కొబ్బరికాయ తీసుకుంటారు. 1 తీసుకోదు, ఎప్పుడైనా 2 కూడా తీసుకోవాలి అమ్మవారికి. నెక్స్ట్ ఇక్కడ సమ్మక్కకి ఏమో కుంకుమ పెడతారు అండ్ ఇక్కడ సారక్కకేమో పసుపు పెడతారు. అండ్ ఇంకా ఇక్కడ మెయిన్ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే బెల్లము నార్మల్గా అంటాం, కానీ అమ్మవారికి ఎక్కేది మాత్రం బంగారం అంటారు. ఇక్కడ సమ్మక్కకి సారక్కకి కూడా ఈక్వల్ తీసుకోవాలండి. కొబ్బరికాయలు ఇంకా బెల్లము ఏదైనా ఇద్దరికి సేమ్ తీసుకోవాలి. కొంచెం ఒకరికి ఎక్కువ కొంచెం తక్కువ తీసుకుంటే మాత్రం మా అమ్మవారు చాలుకోబడతారు. సో మేము ప్రతిసారి కూడా అమ్మవారికి ఇద్దరికి సేమ్ తీసుకుంటాము. ఇక్కడ అమ్మవారికి ఇంకా దీపం ముట్టించేస్తారు మా మమ్మీ. అండ్ పువ్వులు కూడా ఫస్ట్ పెట్టేస్తాము. దీపాలు వెలిగించి ఫ్లవర్స్ పెడుతున్నారు చూడండి. అండ్ ఎంత కడగా ఉంది చూడండి. ఫోటో చూడడానికి ఎంత బాగుంది. 2 ఇయర్స్ వన్స్ మేము విజిట్ చేస్తాం, మేడారానికి వెళ్తాము. ఈ ఇయర్ కొంచెం వీలవ్వలేదు. అండ్ నెక్స్ట్ మార్చ్ వరకు వెళ్దాం అనుకుంటున్నాము, కానీ ఫిబ్రవరి అయితే వీలవ్వలేదు. నెక్స్ట్ అగరబత్తులు ముట్టిస్తున్నారు. అండ్ అమ్మవారికి ఇంకా కళ్ళు కోటరు సారా ఇవి కూడా ఎక్కుతాయి. ఇవి కూడా సేమ్ ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలి. ఇంకా కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ అలా తీసుకోవద్దు. ఇద్దరికి పెడితే సేమ్ పెట్టాలి, సేమ్ క్వాంటిటీ పెట్టాలి. ఎక్కువ తక్కువలో అన్నది మనం చూడొద్దు, ఇద్దరిని ఈక్వల్ చూడాలి అమ్మవారిని. అండ్ ఇక్కడ అగరబత్తి ముట్టిస్తున్నారు. అందరూ బాగా ఎంజాయ్ చేస్తారంటే మంచిగా ఈ సమ్మక్క తల్లి పూజ ఇంకా మేడారానికి వెళ్ళడం చాలా ఎంజాయ్ చేస్తారు అక్కడ. ఎవ్రీ ఇయర్ మేము వెళ్తాము. నియర్ జంపాన వాక్ దగ్గర ఉంటాము. అండ్ ఒక 4-5 డేస్ స్టే చేస్తాము అక్కడ. చాలా ఎంజాయ్ చేస్తాము, దర్శనం చేసుకుంటాము. చాలా బాగా అనిపిస్తుంది నాకైతే ఈ సమ్మక్క సారక్క తల్లి పూజ. ఇక్కడ మేడారం వెళ్ళడం కూడా నాకు చాలా ఇష్టం ఎవ్రీ ఇయర్. అగరబత్తులు ముట్టిస్తున్నారు మా మమ్మీ. సమ్మక్క సారక్క చాలామంది అక్క చెల్లెలు అనుకుంటారు, కానీ అక్క చెల్లెలు కాదండి. సమ్మక్క అమ్మ అండ్ సారమ్మ ఏమో బిడ్డ. వాళ్ళిద్దరూ తల్లి బిడ్డలు. అందరేమో అక్క చెల్లెలు అనుకుంటారు, కానీ అక్క చెల్లెలు కాదు, తల్లి బిడ్డ వాళ్ళిద్దరు. మేడారము స్పెషాలిటీ ఇంకా ఏంటంటే అక్కడ ఇంకా జంపన వాగు. అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా జంపన వాగులో స్నానం చేస్తారు. అది చాలా మంచిది, మనకి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా పోతాయి అంటారు. మేము కూడా ప్రతి ఇయర్ విజిట్ చేసినప్పుడల్లా మేడారంలో జంపన వాగులో స్నానం చేస్తాము. ఇంకా పగిడిద్ది రాజు కూడా అక్కడ కూడా మేము మొక్కుతాము. అక్కడ గద్దల దగ్గరనే ఉంటుంది. సో పగిడి రాజు కూడా మేము మొక్కుతాం ప్రతి ఇయర్. సమ్మక్క సారక్క జంపనకి ఇంకా పగిడిద్ది రాజుకి మేము మంచిగా మొక్కుకొని ప్రతి ఇయర్ మంచి జాతర విజిట్ చేసి వస్తాం మేము ప్రతి ఇయర్ కూడా. ఇంకా అగరబత్తి ముట్టించారు. ఇంకా ఇక్కడ కోటర్ పెట్టుతున్నారు. అమ్మవారికి ఎక్కేది అదే కదండి, ఇద్దరికి సేమ్ తీసుకోవాలి. ఇంకా ఫస్ట్ నార్మల్గా అన్నీ మనం ఏవైతే పెడతామో కొబ్బరికాయలు బెల్లం అంటే బంగారం ఇంకా కోటర్ వీటికి కూడా బొట్లు పెట్టుకోవాలి మనము. నార్మల్గా మనం ఇంట్లో దీపం ముట్టించినప్పుడు మనం ఫొటోస్కి ఇంకా
దీపానికి ఇలా పెట్టుకుంటామో, సో ఇక్కడ కూడా అన్నిటికీ కూడా మనం బొట్లు పెట్టుకోవాలి అమ్మవారికి. సో మనం ప్రతి ఇయర్ మేము ఎగ్ అమ్మవారికి కోళ్ళని పెడతామండి. సో ఈ ఇయర్ కొంచెం పాసిబుల్ అవ్వలేదు, సో మేము ఎగ్ పెట్టుకుంటున్నాము. అమ్మవారికి మొక్కి పెట్టుకున్నా కూడా అమ్మవారు ఏమన్నారండి, ఎలాంటి చూడరు మనకి. మనం మనస్ఫూర్తిగా మొక్కున్నామా, మనస్ఫూర్తిగా సంతోషంగా పూజ చేసినామా అన్నదే మనకి ఇంపార్టెంట్. ఇవి ఉన్నాయా అవి లేవా ఏం లేదు, ప్రశాంతంగా మన సంతోషంగా పూజ చేసుకున్నది మనకి మ్యాండేటరీ. సో ఇక్కడ మొక్కుంటున్నారు. చాలామంది ఫ్యామిలీస్తో ఉంటూ వెళ్తుంటారు. మేమైతే చాలా ఫ్యామిలీస్తో ఉంటూ వెళ్తాము. మేము వెళ్ళిన ప్రతి ఒక 15 ఫ్యామిలీస్ దాకా వెళ్తాం ప్రతి ఇయర్ కూడా. అందరం కలిసి కలిసి అక్కడ ఉంటాము, అక్కడ స్టే చేస్తాము. అండ్ స్నానము, వంట, ఇంకా దర్శనము కూడా అందరం కలిసి చేసుకుంటాము. అది చాలా చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా మెయిన్గా నైట్ టైంలో ఇంకా అక్కడ కూల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంకా అక్కడ మంచిగా వెచ్చగా మంచి మంటలు పెట్టుకొని వెచ్చగా ఆపుకుంటాము. అది చాలా బాగా అనిపిస్తుంది. ఫ్యామిలీతో మాట్లాడుకుంటా ఎంజాయ్ చేసుకుంటాం, పిల్లలు ఆడుకుంటారు, అందరూ కూడా మంచి ముచ్చట్లు పెట్టుకుంటారు. అది చాలా బాగుంటుంది. అది ఫన్. ఈ జాతర టైంలోనే చాలా బాగా అనిపిస్తుంది, మంచిగా ఫన్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. లిటరల్గా చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ మా డాడీ కొబ్బరికాయ కొడుతున్నారు అమ్మవారికి. చూసారు కదండి, ఫస్ట్ అమ్మవారికి పసుపు, కుంకుమ అండ్ పసుపు ఇలానే పెట్టుకోవాలి. అమ్మవారికి ఇలానే ఎక్కుతుంది, ఇలానే పెట్టాలి. మనకు తెలుసు కదా అని మనం కొత్తగా ఎలాంటి ట్రై చేయదు, అమ్మవారు మళ్ళీ కోపడతారు. మీరు మంచిగా పెట్టుకొని మంచిగా పూజ చేసుకుంటే అమ్మవారు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇద్దరికి అమ్మవారికి 2 కొబ్బరికాయలు లేదా ఇద్దరికి 4 కొబ్బరికాయలు అలా తీసుకుంటారండి. లేకపోతే ఇద్దరికి 2 తీసుకున్నా 3 తీసుకున్నా కానీ అమ్మవారికి ఇద్దరికి సేమ్ తీసుకోవాలి. ఒకరికి ఇద్దరికి 2, ఒకరికి 1 ఎట్లా పెట్టి తీసుకోవద్దు. మనం ఇద్దరు అమ్మవారిని సేమ్ ఈక్వల్గా కొలుస్తాం కాబట్టి ఇద్దరు అమ్మవారికి కూడా ఈక్వల్గా తీసుకోవాలి. సో ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేసింది మా డాడీ. నెక్స్ట్ మిగతా కొబ్బరికాయలు కూడా కొట్టేస్తారు. కుంకుమ పెడుతున్నారు. కొన్ని చోట్ల నేను చూసింది ఏంటంటే కొబ్బరికాయకి కుంకుమ పెడతారు, ఇంకా కొన్ని చోట్లేమో పెట్టరు. కానీ అమ్మవారికి అయితే కుంకుమ అయితే పెడతారండి. కొన్ని ప్లేసెస్లో మాత్రం పెట్టొద్దు కుంకుమ అని అంటారు. ఇంకా మనము చూసుకోండి మరి. ఇక్కడైతే అమ్మవారికి అయితే మేమైతే పెడతాము కుంకుమ. కొబ్బరికి అయితే పెడతాము, కొబ్బరికాయకి అయితే కుంకుమ పెడతాము. ఇంకొక కొబ్బరికాయ కొడుతున్నాడు మా డాడీ. అందరు కూడా ప్రతి ఒక్కరు వెళ్ళిన ప్రతి ఒక్కరు మంచిగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తారు. చాలా ఎక్కువ మట్టుకు ఎంజాయ్ చేసేది అంటే సమ్మక్క తల్లి జాతర, మేడారం చాలా ఎంజాయ్ చేస్తారు. ఎలాంటి లేకుండా ప్రశాంతంగా వెళ్ళి దర్శనం చేసుకొని ఫ్యామిలీతో ఉండి మంచిగా వండుకుంటా అమ్మవారికి బంగారం అప్పచెప్పి సంతోషంగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసుకొని పిల్లలతో ఎంజాయ్ చేసేది, రిలేటివ్స్తో ఎంజాయ్ చేస్తుంది అంటే ఈ మేడారం సమ్మక్క సారక్క జాతర. అందుకే నాకు చాలా ఇష్టం అనిపిస్తుంది జాతర. చాలా బాగా అనిపిస్తుంది నాకు, ప్రతిసారి వెళ్ళాలి వెళ్ళాలి అనిపిస్తుంది. అంత బాగుంటుంది జాతర కూడా, చాలా బాగా అవుతుందండి, చాలా చాలా బాగా అవుతుంది అక్కడ. ఇంకా వెళ్ళని వాళ్ళు కూడా ఫ్యామిలీస్తో ఉంటే వెళ్ళండి, ఇంకా జాతర ఇంకా ఉంటుంది.
ఇంకా ఒక 3-4 డేస్ దాకా ఉంటుంది. ఇంకా విజిట్ చేయని వాళ్ళు వెళ్ళి ఫ్యామిలీతో విజిట్ చేసి అమ్మవారిని మొక్కుకొని రండి. చాలా మంచిగా ఉంటుంది, చాలా ఎంజాయ్ చేస్తారు మీరు. ఇంకా డాడీ కూడా 2 సైడ్స్ కూడా ఇంకా కొబ్బరికాయ కొట్టేశారు. అమ్మవారి ఫోటో ఎంత కడగా అనిపిస్తుందండి, చూడండి చాలా బాగా అనిపిస్తుంది. సమ్మక్క తల్లికి ఇంకా ఇంట్లో ఎక్కువ మటుకు వెనస్డే కూడా చేస్తారంట. కానీ మనం ఎక్కువ అంటే అమ్మవారికి అంటే ఫ్రైడే చేస్తాము. ఇంకా సమ్మక్క తల్లికి పూజ ఎక్కువ అంటే ఎక్కేదంటే పున్నమికి కూడా చాలా అమ్మవారికి ఎక్కుతుందండి. పున్నమికి కూడా అమ్మవారికి చాలా పూజ చేస్తారు. బంగారం పెట్టుకొని ఇంట్లో పూజ చేస్తారు. మేము కూడా ప్రతి మంత్ అమ్మవారికి ఇంట్లో బంగారం పెట్టి కొబ్బరికాయలు కొట్టి పూజ చేసుకుంటాము ప్రతి పున్నానికి. మనకి మంత్లీ వచ్చేది 1 మంత్లో వచ్చేది ఒకటే పున్నమి. ఆ పున్నమికి కూడా పూజ చేసుకుంటారు. మా డాడీ కొబ్బరికాయలు కొట్టేశారండి. మమ్మీ అగరబత్తులు ముట్టించిరు, డాడీ కొబ్బరికాయలు కొట్టేశారండి. ఎంత బాగా అనిపిస్తుంది కదా. మమ్మీ మొక్కుతున్నారు అమ్మవారికి మంచిగా అంత మంచి జరగాలి, అంత మంచిగా ఉండాలి తల్లి అని మొక్కుంటున్నారు. ఇక్కడ అమ్మవారికి చెప్పిన కదండి కోళ్ళు పెడతారండి. మేము కోళ్ళు పెట్టలేదు కాబట్టి గుడ్డు పెట్టాము. యాక్చువల్గా అమ్మవారికి ఇట్లా ఎగరేస్తారనమాట. 5 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ మేడం సమ్మక్క తల్లికి జై అనుకుంటే ఎగరేస్తారు. సో మమ్మీ ఇట్లా చూపిస్తున్నారు, చూసారు కదా ఇంతకుముందు. ఇలా పైకి లేపి ఇట్లా కింద పెట్టి ఇట్లా అంటారనమాట సమ్మక్క జై. ఇప్పుడు కోటర్ సాక పెడుతున్నారు అమ్మవారికి. ఇట్లా సాక పెట్టాలి పక్క. ఇద్దరు అమ్మవారికి సమ్మక్క తల్లికి ఇద్దరికి కూడా సాకబెట్టాలి. మనం ఈ కళ్ళు కోటరు ఏది తీసుకున్నా అది సాకబెట్టాలి అమ్మవారికి. వాటర్ ఉన్నా కూడా సాకబెట్టాలి అమ్మవారికి. మమ్మీ సాకబెట్టేసినారు. హారతి ఇస్తున్నారండి, చూడండి అమ్మవారు ఎంత సంతోషంగా చూస్తున్నారో. చాలా కడగా అనిపిస్తున్నారండి ఫోటో అమ్మవారు. చాలా చాలా బాగుంది. అమ్మవారికి ఇచ్చారు హారతి. మమ్మీ ఇంకా మా డాడీకి ఇచ్చేసారు. నేను కూడా తీసుకుంటే ఆ క్లిప్ నేను తీయలేదు, నేను కూడా తీసుకుంటే హారతి. ఇంకా అమ్మవారికి పసుపు కుంకుమ కదండి ఎక్కేది. మమ్మీ పసుపు కుంకుమ వేస్తున్నారు అమ్మవారికి. అమ్మవారికి అలా వేయాలి పసుపు కుంకుమ. ఇద్దరికి సేమ్, పసుపు సమ్మక్కకి సారక్కకి, మళ్ళీ కుంకుమ సమ్మక్కకి సారక్కకి, అట్లా ఇద్దరికి పసుపు కుంకుమ కూడా మనము వేయొచ్చు. ఇప్పుడు మొక్కుకుంటున్నారు మంచిగా. మీకు ఎలాంటి కోరిక ఉన్నా కూడా అమ్మవారికి మంచిగా మొక్కోండి, అమ్మవారు పక్క తీరుస్తారు. కానీ మంచిగా మీరు కోరుకునేది ఆ కోరిక మంచి పాజిటివ్ ఉంటే అమ్మవారు పక్కా వేస్తారు. కానీ నెగిటివ్ ఉంటే అది అమ్మవారు ఎలాంటిది కూడా చేయరు. అందుకే మనం కోరుకునే ఎప్పుడైనా మంచి పాజిటివ్ మంచిగానే కోరుకోవాలి ఏదైనా. అమ్మవారు పక్కా వేస్తారండి అది. మా డాడీ మొక్కుకుంటున్నారు ఇప్పుడు. మా డాడీ పసుపు కుంకుమ వేస్తున్నారు అమ్మవారికి. అమ్మవారికి మెయిన్గా అంటే నాన్ వెజ్ ఎక్కుతుందండి. ఇప్పుడు మనం ఇంట్లో దీపం ముట్టించుకున్నప్పుడు మనము హెడ్ బాత్ చేసుకొని డైరెక్ట్గా పూజ సామాన్ క్లీన్ చేసుకొని దీపం ముట్టించుకుంటాం కదా. సో మనము అమ్మవారికల్లా ఏం లేదండి, నాన్ వెజ్ తిన్నా కూడా మనము అమ్మవారికి దీపం ముట్టించుకోవచ్చు, ఏం కాదు. ఎందుకంటే అమ్మవారికి నాన్ వెజ్ ఎక్కుతుంది కాబట్టి మనకి అలాంటి ప్రాబ్లం ఏం ఉండదు. ఇక్కడ మా డాడీ అమ్మవారికి కోటర్ సాక పెడుతున్నారు. సేమ్ సమ్మక్కకి సారక్కకి కూడా ఈక్వల్గా కోటర్ అనేది సాక పెట్టాలి.
ఎలాంటి డిఫరెన్స్ మనం చూపించొద్దు ఇద్దరికి కూడా. వాళ్ళు ఎవ్వరికి ఎలాంటి డిఫరెన్స్ చూపించిన అమ్మవారు కోపడతారు, సీరియస్ అవుతారు. సో అట్లా ఇద్దరిని సేమ్ చూసుకోవాలి. సమ్మక్కకి సారక్కకి ఇద్దరికి కూడా ఈక్వల్గా మొక్కుకోవాలి. నాకైతే చాలా బాగా అనిపించిందండి పూజ అయ్యేటప్పుడు. చాలా చాలా సంతోషం అనిపించింది. చాలా బాగుంది. ఇంకా ఫైనల్గా నేను వచ్చి మొక్కుతున్నాను. అమ్మవారికి ఎలాంటి కోరిక ఉన్నా కూడా మంచిగా మంచిగా మొక్కుకోండి. మీకు పక్కా తీరుతుంది అది కోరిక. అమ్మవారు పక్కా చేస్తారు. ఇంకా ఫ్యామిలీతో ఎవరైతే విజిట్ చేయలేరో వాళ్ళందరూ కూడా మేడానికి వెళ్ళి విజిట్ చేయండి. అమ్మవారిని మొక్కండి, దర్శనం చేసుకోండి. జంపన వాగులో మంచిగా స్నానాలు చేసుకోండి, దర్శనం చేసుకోండి. ఫ్యామిలీతో మంచిగా ముచ్చట్లు పెట్టుకోండి, ఎంజాయ్ చేయండి, పిల్లలతో ఎంజాయ్ చేయండి. ఈ జాతర మనకి 2 years ఒక్కసారి వస్తుంది కాబట్టి ఈ ఛాన్స్ ఇంకా వదులుకోకండి. ఫ్యామిలీతో వెళ్ళి విజిట్ చేసి మంచి హ్యాపీగా ఎంజాయ్ చేసి రండి. ఇంకా మా డాడీగా లాస్ట్ ఇంకా ఊదేస్తున్నారు ఇంకా అమ్మవారికి. ఇంకా ఫైనల్గా ఊదిస్తున్నారు. ఇంకా కోలు ఎవరైతే కోలు పెడతారో వాళ్ళు కోలు కోసి ఇంకా తర్వాత అమ్మవారికి పెట్టేసి ఆ హెడ్, కోడి కోసిన హెడ్ అని అమ్మవారికి పెట్టేసి మిగతా అంతా వండుకుంటారు. మేము ఈ ఇయర్ గుడ్డే పెట్టాము. కానీ అయినా కూడా అమ్మవారు హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నాకు చాలా 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 బాగా అనిపించిందండి. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.